ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరో మీకు తెలుసా? ఆయనే బెర్నెట్ గారు. ఈయన సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా? 221 బిలియన్ సంపాదిస్తారు. కానీ మన రతన్ టాటా గారు సంవత్సరానికి 382 బిలియన్ సంపాదిస్తారు. ఆయన రిచెస్ట్ మ్యాన్ ఎందుకు అవ్వలేదంటే ఈయన తన ఆస్తిలో 66% పేదలకి దానం చేస్తారు గైస్. ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయనే ఐన్స్టైన్ గారు. ఐన్స్టైన్ గారు ఎందుకంత తెలివైన వ్యక్తి అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉన్న ఐక్యూ లెవెల్ కంటే ఆయనకి 2 times ఎక్కువ ఐక్యూ లెవెల్ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్కి 90 to 109 మధ్యలో ఐక్యూ లెవెల్ ఉంటే ఈయనకి మాత్రం 160 to 180 మధ్యలో ఐక్యూ లెవెల్ ఉంటుంది. అందుకే ఈయన వరల్డ్ జీనియస్ పర్సన్ కూడా అంటారు. అలాగే పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఒక ఎలిమెంట్కి కూడా ఆయన పేరు పెట్టారు, అది ఐన్స్టైన్. బాక్స్ని ఎవరు కనిపెట్టారు, అలా కనిపెట్టారు మీకు తెలుసా? తెలియకపోతే ఈరోజు నేను చెప్తా. ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, దీని పేరే క్యాంగ్రూ. ఈ క్యాంగ్రూస్ అనేది ఎలా కొట్టుకుంటాయంటే ఒకదాని కొంట్లోకి ఇంకో క్యాంగ్రూ కొంట్లోకి చూసుకుని పొట్టలో గుద్దేస్తుంది. ఈ పొట్టలో గుద్దేసిన తర్వాత పైకి లేచి నీ అన్నే కొడతావే అని చెత్త కొట్టేసుకుంటాయి. దీన్ని చూసే మన వాళ్ళు బాక్స్ని కనిపెట్టారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఏంటో మీకు తెలుసా? అదే స్నేక్ ఐలాండ్. ఈ ఐలాండ్ బ్రెజిల్ దేశంలో ఉంది. ఈ ఐలాండ్లో 2000 నుంచి 4000 వరకు చాలా విషపూరితమైన స్నేక్స్ ఉన్నాయి. ఇవి 2 feet వరకు పెరగగలం. ఒకవేళ ఈ ఐలాండ్లో ఏ మనిషి అని వస్తే వాడికి బ్రతికే అవకాశం ఉండదు. ప్రతి ఒక్క దేశానికి ఒక నేషనల్ యానిమల్ ఉంటుంది. లైక్ ఇండియన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాకి టైగర్ నేషనల్ యానిమల్, రష్యాకి బెయిర్ నేషనల్ యానిమల్, కానీ స్కాట్లాండ్కి వచ్చేసి నేషనల్ యానిమల్ అంటే మీకు తెలీదు, నాకు తెలీదు, అదే యూనికార్న్. ఈ యూనికార్న్ క్రియేట్ చేసిన ఒక యానిమల్. మన ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద జీవరాశులు డైనోసార్స్. డైనోసార్స్లో అన్నిటికంటే పెద్ద డైనోసార్స్ అర్జెంటినోసారసస్. ఈ ఆకులు అలములు తింటాయి. ఇవి గుంపులుగా తిరుగుతాయి. ఈ డైనోసార్స్ పిల్లల్ని కొన్ని డైనోసార్స్ చంపుకొని తింటే ఈ డైనోసార్స్ కేవలం దాన్ని చూపుతో వాటిని భయపెట్టగలదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్లోగా నడిచే యానిమల్ అంటే అందరూ చెప్పేది తాబేలు. ఈ తాబేలు కంటే స్లోగా నడిచే యానిమల్ ఇంకోటి ఉంది. దాని పేరేంటి తెలుసా? ఈ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ యానిమల్ పేరే స్లాత్. ఈ కోతిలో కనిపించే ఈ యానిమల్ తాబేలు 2 మీటర్లు వెళ్తే ఇది ఇంకా 1 మీటర్ కూడా సరిగ్గా వెళ్దు. ఇది తాబేల్లాగే నీటిలో స్పీడ్గా వెళ్తుంది కొంచెం. ప్రపంచంలో ఏ జంతువు గుడ్లు పాలేస్తుందో మీకు తెలుసా? స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ జంతువు పేరే ప్లాటిపస్. ఇది ఒక వింత జంతువు. ఇది బాతులో ఉంటుంది కానీ బాతు కాదు. ఇది నీటిలో చాలా వేగంగా ఈదగలదు. ఇది చిన్న చేపలు పురుగులు తింటూ జీవిస్తుంది. ఇది కేవలం ఆస్ట్రేలియా అడవుల్లోనే మీకు కనపడుతుంది. ప్రపంచంలో ఎక్కువగా చూసే కార్టూనే టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ ఎవరికి ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి. ఈ టామ్ అండ్ జెర్రీ క్రియేటర్స్ పేరు విలియం అండ్ జోసెఫ్. వీళ్ళు 1940 ఫస్ట్ ఎపిసోడ్ని రిలీజ్ చేశారు. ఈ టామ్ అండ్ జెర్రీ యానిమేషన్ చేసిన కంపెనీ పేరు మెట్రో గోల్డ్విన్ మేయర్. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇదే ఫస్ట్ ఎపిసోడ్. జపాన్లో ఎక్కువగా చూసే కార్టూన్ పేరు డోరేమోన్. డోరేమోన్ జపాన్లోనే కాదండి, ఇండియాలో కూడా చాలా మంది చూస్తారు. డోరేమోన్ క్రియేటర్ పేరు ఫుజికో ఫుజియారో. ఈయన డోరేమోన్తో పాటు పర్మాన్, నింజా హటోరీ ఇంకా చాలా కార్టూన్స్ చేశారు. మాంగా సిరీస్లో 1969 డోరేమోన్ కామిక్స్ స్టార్ట్ చేశారు. అలాగే 1979 దీన్ని యానిమేటెడ్ సిరీస్గా కూడా స్టార్ట్ చేశారు. ఇండియాలోనైతే 2005 స్టార్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం ఏంటో మీకు తెలుసా? అందరూ అనుకుంటారు అమెరికా అని, రష్యా అని, కానీ అవి 2 కాదు. అదే లగ్జంబర్గ్. ఈ లగ్జంబర్గ్ యూరోప్లో ఉంది. మామూలుగా ఇండియాలో యావరేజ్ పర్సన్ శాలరీ అంటే మీకు తెలుసా? అదే 30,000. అదే లగ్జంబర్గ్లో అయితే 3 lakh. ఈ లగ్జంబర్గ్ యూరోప్లో 7th స్మాలెస్ట్ కంట్రీ. ప్రపంచంలో స్పీడ్గా వెళ్ళే ఫిష్ అంటే మీకు తెలుసా? అందరూ చెప్తారు షార్క్ అని. ఈ షార్క్ ఎంత స్పీడ్లో వెళ్తుంది తెలుసా? కేవలం 50 km/h స్పీడ్తో వెళ్తుంది. దీనికంటే స్పీడ్గా వెళ్ళే ఫిష్ ఉంది. ఆ ఫిష్ పేరు ఏంటో మీకు తెలుసా? దీని పేరే సాల్ ఫిష్. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ సాల్ ఫిషెస్. ఇవి చిన్న చేపలు తిని బ్రతుకుతాయి. ఇది 110 km/h స్పీడ్ వెళ్తుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హెలికాప్టర్ ఏంటో మీకు తెలుసా?
అదే సికోర్స్కై X2 హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ జస్ట్ 1 సెకండ్కి 134 మీటర్స్ వెళ్ళగలదు. ఒక నార్మల్ హెలికాప్టర్ కంటే 2 టైమ్స్ ఎక్కువ స్పీడ్ వెళ్ళగలదు. అలాగే ఒక నార్మల్ హెలికాప్టర్ 260 km/h స్పీడ్ వెళ్తే ఈ హెలికాప్టర్ మాత్రం 481 km/h స్పీడ్ వెళ్తుంది. అందుకే దీన్ని వరల్డ్స్ ఫాస్టెస్ట్ హెలికాప్టర్ అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బైక్ ఏంటో మీకు తెలుసా? అదే కవాసాకి నింజా H2R బైక్. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందంటే ఒక నార్మల్ బైక్ కంటే 2 టైమ్స్ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది గాయ్స్. ఒక నార్మల్ బైక్ అయితే 135 km/h స్పీడ్తో వెళ్తే ఈ బైక్ మాత్రం 300 km/h స్పీడ్తో వెళ్తుంది. అందుకనే దీన్ని వరల్డ్స్ ఫాస్టెస్ట్ బైక్ అని కూడా అంటారు. దీని రేట్ ఎంత అంటే 77 lakh. ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళే జీవి చీతా. చీతా 135 km/h స్పీడ్తో వెళ్తుంది. కానీ మీకు కనిపిస్తున్న ఈ బర్డ్, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫాల్కన్, ఈ ఫాల్కన్ అనే పక్షి 385 km/h స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఇది చీతా కంటే స్పీడ్గా ప్రయాణిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్ ఏంటో మీకు తెలుసా? అదే థ్రస్ట్ సూపర్ సోనిక్ కార్. ఇదేం స్పీడ్ వెళ్తుందంటే ఒక నార్మల్ కార్ కంట 6 టైమ్స్ స్పీడ్ వెళ్తుంది. ఒక నార్మల్ కార్ అయితే 200 km/h స్పీడ్తో వెళ్తే ఈ కార్ మాత్రం 1228 km/h స్పీడ్తో వెళ్తుంది. అందుకని దీన్ని వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్ అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ ఏంటో మీకు తెలుసా? అదే షాంఘై మంగ్లేవ్ ట్రైన్. ఈ ట్రైన్ 8 minutes 10 secondsలో 30 km ట్రావెల్ చేయగలదు. అలాగే ఒక నార్మల్ ట్రైన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ స్పీడ్ వెళ్ళగలదు. ఒక నార్మల్ ట్రైన్ 200 km వెళ్తే ఈ ట్రైన్ మాత్రం 460 km/h స్పీడ్తో వెళ్తుంది. అలాగే ఈ ట్రైన్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల స్పీడ్ వెళ్ళగలదు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తుఫాన్ ఏంటో మీకు తెలుసా? అదే ది గ్రేట్ బాలా తుఫాన్. ఇది బంగ్లాదేశ్లో వచ్చింది గైస్. ఇది నాన్ స్టాప్ 4 days వరకు పెద్ద పెద్ద గాలులతో పెద్ద పెద్ద సుడిగుండాలతో ఈ తుఫాన్ వచ్చింది గైస్. ఈ తుఫాన్కి ఇంచుమించు వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన ప్రకారం 5 lakh people వరకు ఈ బాలా తుఫాన్ వాళ్ళు చనిపోయారు గైస్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే ఉసేన్ బోల్ట్. ఈయన ఎంత స్పీడ్ వెళ్తారంటే ఒక యావరేజ్ పర్సన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ స్పీడ్గా వెళ్ళగలరు. ఒక యావరేజ్ పర్సన్ 24 km/h స్పీడ్తో వెళ్తే ఈయన మాత్రం 44 km/h స్పీడ్తో వెళ్ళగలరు. అందుకే ఈయన వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన స్విమ్మర్ ఎవరో మీకు తెలుసా? ఆయనే రస్సెల్ గారు. నేను ఎంత స్పీడ్ వెళ్తారంటే 45.62 సెకండ్స్లోనే 100 meters వెళ్ళారు. అదే కాకుండా ఈయన నార్మల్ పర్సన్ కంటే 3 టైమ్స్ ఎక్కువ స్పీడ్ వెళ్తారు. నార్మల్ పర్సన్ అయితే 33 to 50 meters/minute వెళ్తే ఈయన మాత్రం 128 meters/minute వెళ్తారు. ఈ ఫ్యాక్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి.